JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడానికి మరికొద్ది సేపట్లోనే సచివాలయానికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు సచివాలయానికి వెళ్లే మార్గ మధ్యలో మానవహారం లాగా ఏర్పడి పూలతో ఆయనకి స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు. చూడొచ్చు, పూర్తిగా గులాబీ పూలు చేతులతో పట్టుకుని చంద్రబాబు వచ్చేటానికి ఆయన మీద విసరడానికి ఆయనకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి అమరావతికి సంబంధించినటువంటి ఇక్కడ విగ్రహాలని, వెంకటేశ్వర స్వామి విగ్రహాల నమూనాలను కూడా ఇక్కడ పెట్టి ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబు ఇక్కడ ఆగి ఇక్కడ పూజలు కూడా చేసే అవకాశం కూడా కనబడుతుంది. ప్రతి మహిళ, రాజధానికి సంబంధించిన ప్రతి మహిళ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. 4 గంటల 41 నిమిషాలకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఆయన బాధ్యతలు అయితే తీసుకోబోతున్నారు. ఒక మానవహారం రోడ్డుకి ఇరువైపులా నిలబడి, ఒక మానవహారం లాగా నిలబడి ఆయనకి స్వాగతం అయితే పలకబోతున్నారు. అమరావతిని రాజధాని ప్రకటించిన తర్వాత 5 ఏళ్లుగా 2019 అనేక ఇబ్బందులు పడ్డాము అని రైతులైతే చెబుతున్నారు. ఒక మానవహారం రూపంలో ఈ విధంగా పూలు చల్లి, ఆయన వచ్చే మార్గంలో పూలు చల్లి ఆయనకి ఘనమైన స్వాగతం అయితే పలకడానికి సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లోనే చంద్రబాబు అమరావతి రాబోతున్నారు. మొత్తం కూడా పసుపుమయం అయిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఒక సందడి వాతావరణం అమరావతిలోని రాజధాని గ్రామాల్లో కనబడుతుంది. 2021 నవంబర్ తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతిలో మొదటిసారిగా అడుగు పెట్టబోతున్నారు. సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణంలోకి మొదటిసారిగా అడుగు పెట్టబోతున్నారు. కౌరవ సభను వదిలి వెళ్తున్నాను, గౌరవ సభలోకి మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెడతానని చంద్రబాబు నాయుడు శపథం చేసి వెళ్ళారు. అదేవిధంగా మరోసారి ముఖ్యమంత్రిగా ఆయన అమరావతి సచివాలయ ప్రాంతంలోకి అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో దానికి ఘన స్వాగతం పలకడానికి మహిళలందరూ కూడా భారీగా తరలి వచ్చారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా అమరావతికి సంబంధించినటువంటి స్వాగతం పలికి కొంతమంది వాళ్ళతో మాట్లాడదాం. మేడం, ఏంటి ఈరోజు చంద్రబాబు గారికి ఇంత ఘనమైన స్వాగతం చెప్పడానికి కారణం? ఘనమైన స్వాగతం అంటే అండి, 5 సంవత్సరాలు 1000 కళతో ఒక్కొక్క కార్యకర్త 1000 కళతో ఎదురు చూసిన రోజు ఈ రోజు. 5 సంవత్సరాలు పండగ లేకుండా, ఒక పబ్బం లేకుండా, ఒక చుట్టాలు లేకుండా, ఎక్కడికి వెళ్లకుండా చీకటిలో ఈ రాజధాని అని కూడా లేకుండా చీకటిలో బతికామండి. అందుకని ఈరోజు మరి ఆ నాయకుడి కోసం, విజనల్ ఒక లీడర్ కోసం మరి అమరావతిని నిర్మిస్తాడని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు తీసుకెళ్తాడని ఆయన కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామండి. ఈరోజు నాయకుడి కోసం 5 సంవత్సరాలను అంటే ఎంత ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని చీకటమయం చేసి దోచుకున్నారండి. అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, మానభంగాలు మరి ఎన్నంటే ఒక రకంగా చెప్పుకుంటూ పోతే లక్షల వేల కోట్లు తిని పారేశారు. 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. మరి పాతాళానికి పడిపోయిందండి, పాతాళానికి తీసుకెళ్లారనమాట. ఇవాళ నిజంగా చెప్పాలండి, ఇలా ఈరోజు అమరావతి ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా చంద్రబాబు గారు మీ ప్రాంతంలో అడుగు పెడుతున్న అమరావతి ఇక మరి బాబు గారు వచ్చారు కదండి, ఇంకా ఆయనే చూసుకుంటారు. ఇంకా ఉద్యమంతో పనే ఉందండి. ఇంకా ఆయనే అమరావతి సృష్టికర్త బాబు గారే. అమరావతి నిర్మించాల్సింది ఆయనే. ఆయన వచ్చి ఆ రోజు అడిగితేనే మేము భూములు ఇచ్చాము. ఆనాటి గవర్నమెంట్లో ఆయనే ఉన్నారు. మరి నమ్మి, ఒక వ్యక్తిని నమ్మి భూములు ఇచ్చాము. ఆయన నమ్మే ఈరోజు మరి ఇంత స్వేచ్ఛగా ఉన్నాము అంటే, ఇంత ఆనందంతో ఉన్నాము అంటే చూడండి ఎంతమంది ఎంత ఆనందంగా ఉన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఎవరికైనా ఘన స్వాగతం ఉందా చెప్పండి. అసలు ఎవరికైనా కూడా ఇంత స్వాగతం ఉందా చెప్పండి, ఇంత ఎదురు చూపులు ఉన్నాయా చెప్పండి. కానీ ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ముళ్ళ కిరీటమేనండి. ఇవాళ బాబు గారు ఎంత భారాన్ని మొయ్యాలో ఆయన కీర్తి ఆకాశం అంత ఉంది. అభివృద్ధి మాత్రం ఏమీ లేకుండా గత ప్రభుత్వం పాతాళాన్ని దోసిందండి. పాతాళంలో ఉన్న అభివృద్ధిని మరి సమానంగా తీసుకురావాలంటే అది ఒక ముళ్ళ కిరీటమే. చాలా ఇబ్బందులు ఉంటాయండి. అరాచకాలు, అన్యాయాలని ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తారు. రోజుకో రకంగా పనులు జరగకుండా, రోజుకో రకంగా ఒకటి బురద రాస్తారే ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్తాడు మా నాయకుడు. ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది. ఇవాళ మీరే చూడండి, మీడియాను కూడా ఎన్నో రకాలుగా హింసించి మీడియాల మీద కూడా కేసులు పెట్టింది ప్రభుత్వం. ఈ రోజు ఆనందం అంటే మాకు సంక్రాంతి, ఒక క్రిస్టమస్, ఒక మరి మా ముస్లిమ్స్ పండుగలు అన్నీ కూడా ఈ రోజే చేసుకునే అదృష్టం మాకు కలిగిందండి. 5 ఏళ్ళు పండగ అనేది లేకుండా కంటి మీద కంటి నిండా నిద్ర బాగడానికి కూడా 5 సంవత్సరాలు పట్టిందండి. మేము ఈ రోజు మాత్రం ఇది రైతులందరూ చెప్పేది. అంటే 5 ఏళ్ళుగా పోరాటం చేశాం, పోరాటానికి ఈరోజు విముక్తి కలుగుతుంది. చంద్రబాబు రాకతో అమరావతి అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి, పనులు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ రోజు నుంచి ఉద్యమాన్ని కూడా ఆపేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూస్తే కనుక ఆయనకి హారతులు పట్టడానికి, అదేవిధంగా దిష్టి గుమ్మడికాయతో, కర్పూరంతో సిద్ధంగా ఉన్నారు. హారతులు పట్టి ఆయనకి హారతులు పట్టడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఇలా చంద్రబాబు ఘన స్వాగతం పలకడానికి రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారు. పూర్తిగా చూడొచ్చు, అమరావతి
జయ అమరావతి అంటూ చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడికి చంద్రబాబు ఘన స్వాగతం చెప్పడానికి అయితే వచ్చారు. ఏదేమన్నప్పటికీ రాజధాని గ్రామాల్లోకి రాబోతున్నారు చంద్రబాబు. మరి కాసేపట్లో అయినా రాబోతున్న నేపథ్యంలో పూర్తిగా కోలాహల వాతావరణం, పండగ వాతావరణం అయితే కనబడుతుంది. ఒకసారి మనం చూస్తున్నాము పూర్తిగా పూలు చల్లి ఆయన వెళ్ళే ప్రతి రహదారి మొత్తం కూడా పూలు చల్లుతూ ఆయనకి ఒక ఘనమైన స్వాగతం చెప్తున్నారు. అంటే సంక్రాంతి కంటే ఒక పెద్ద పండగ మాకు ఈరోజు అని అమరావతి రైతులందరూ కూడా చెబుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ మరి కాసేపట్లో చంద్రబాబు రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఈ రోడ్డు ద్వారా ఆయనకి అందరూ అభివాదం చేసుకుంటూ ఆయన సచివాలయంలోకి వెళ్తారు. సచివాలయం వెళ్ళిన తర్వాత 4:41 ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV, మందడం గ్రామం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.